భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం భారత జట్టు చాలా అంటే చాలా ఫోకస్డ్‌గా ఉంది. ఎందుకంటే రెండో వన్డే మ్యాచ్ ఓటమి పాలవ్వడంతో భారత జట్టు ఇప్పుడు ఖచ్చితంగా మూడో వన్డే మ్యాచ్ గెలవాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ఉంది. వడోదరాలో భారత్ గెలవగా రాజ్‌కోట్‌లో మాత్రం బొక్కబోర్ల పడింది. కాకపోతే ఇప్పుడు జరగబోయే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను చక్కగా భారత్ వైపు తిప్పుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో మనం గనక ప్లేయింగ్ 11 చూసినట్టయితే కొన్ని భారీ మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. అదేంటంటే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం బ్యాటర్స్‌కు స్వర్గధామం. ఇక్కడ సిరీస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే కోసం అభిమానులు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో, బ్యాటింగ్‌లో తమ సత్తా నిరూపించుకోవడం కోసం భారత జట్టు కూడా అంతే ఎదురు చూస్తుంది. ఎందుకంటే హోల్కర్ స్టేడియం అనేది చిన్న బౌండరీస్‌కి చాలా ప్రసిద్ధి. అలాగే ఇది నల్ల రేగడి పిచ్ అంటే బ్లాక్ సాయిల్ పిచ్ అన్నమాట. సో, ఇక మంచు ప్రభావం ఎక్కువగా ఉన్నందువల్ల దానికి తగ్గట్టుగా వీళ్ళు మ్యాచ్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇండోర్‌లో న్యూజిలాండ్‌తో జరగబోయే మూడో నిర్ణయాత్మకమైన అంటే సిరీస్ నిర్ణయాత్మకమైన వన్‌డే మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్మన్ గిల్, అనుభవజ్ఞుడైన ఓపెనర్ రోహిత్ శర్మ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారు. ఓపెనింగ్ కాంబినేషన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అయితే ఇండోర్‌లో జరిగే మూడవ నిర్ణయాత్మకమైన వన్‌డే ఇంటర్నేషనల్‌లో కోహ్లీ ఈసారి దుమ్ము రేపుతాడు. ఎందుకంటే మన భారత జట్టుకి అద్భుతమైన రికార్డ్ ఉంది. కోహ్లీకి ఇంకా అద్భుతమైన రికార్డ్ ఉంది. శ్రేయస్ అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అయ్యర్ ఎటువంటి బౌలింగ్‌నైనా యాక్చువల్లీ హ్యాపీగా బ్యాటింగ్ చేయగలడు. సెకండ్ మ్యాచ్ కొంచెం కొంచెం తడబడ్డాడు గానీ అదేం పెద్ద విషయం కాదు. ఇక కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో వస్తాడు. తన తుఫాన్ బ్యాటింగ్‌తో దుమ్ములేపుతాడు. ఇక ఆరవ స్థానంలో గనుక చూసుకున్నట్టయితే నితీష్ కుమార్ రెడ్డి రాబోతున్నాడు. మిడిల్ డెత్ ఓవర్‌లో సిక్సెస్ కొట్టడంలో నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచిగా దిట్ట. అయితే బౌలింగ్ పరంగా చూసుకున్నట్టయితే నితీష్ ట్రాక్ అంత గొప్పగా లేదు. కాకపోతే నితీష్ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. ఇక ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాని పక్కన పెట్టి అతని స్థానంలో ఆయుష్ బదోనీని రంగంలోకి దింపుతారు. ఎందుకనంటే అసలు జడేజా బ్యాటింగ్‌లో పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేస్తున్నాడు. ఎందుకనంటే, గౌతమ్ గంభీర్ ఆల్ రౌండర్‌ని ఎంపిక చేసేదే మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ రెండిట్లోనూ ఉపయోగపడతారని. అలాంటప్పుడు మరి ఇటువంటి పరిస్థితులు కరెక్ట్ కాదు కదా! ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పేలవమైన ప్రదర్శన కారణంగానే జడేజాని తప్పించి ఆయుష్ బదోనికి చోటిస్తారనమాట. ఇక కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలర్‌గా ఖచ్చితంగా ఉండే అవకాశాలుంటాయి. తన పెర్ఫార్మన్స్ బాగోగులు లేనప్పటికీ కూడా. ఇక బా బౌలర్స్‌కొచ్చేసప్పటికి సిరాజ్, హర్షదీప్, హర్షిత్ రాణాలు ప్లేయింగ్ 11లో ఉంటారు. నితీష్ కుమార్ రెడ్డి నాలుగవ ఫాస్ట్ బౌలర్‌గా ఉంటారు. ప్రసిద్ కృష్ణను ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.